ఇక తెలంగాణలో బడి గుడి లేని గల్లీలు ఉన్నాయేమో కానీ పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ సలవతోని ఎక్కడ చూసినా కానీ తాగనికే మాత్రం మందు దుకాణాలు మస్తు ఉన్నాయి కదా. అయితే గిట్లా ఇండ్ల మధ్యలో ఉన్నది మందు దుకాణం. ఆడపోరగాళ్ళు ఓనికే రానికే ఇబ్బంది అవుతుంది అని అడుగుతా చూడుర్రి గీ బీఆర్ఎస్ మోతవారి ఏం పని చేసిండో. ఏంది ఏమో లొల్లైతున్నది. అరే ఎల్బీ నగర్ ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి సార్ కూడా ఆన్నే ఉన్నాడు. ఓ అన్నలు ఏమైంది కథ? ఓయమ్మా లొల్లి పెద్దగానే అవుతున్నది కదా. అన్నలు జర నిమ్మలంగా మాట్లాడుకోరు అదురే, ఎందుకు లొల్లిళ్ళు చెప్పుర్రే. సామరంగారెడ్డి సార్తోని కొంతమంది కింద కూర్చున్నారు. వెనకాల మందుల షాప్ ఉన్నది. ఏం సమజ్ అయితే లేదు. వైన్ షాప్ ముంగట కూర్చున్నారేంది? ఏదో మతలాబే అయి ఉంటది. అగో కాలనీ వాళ్ళను బ్రతకనియరా అని అంటున్నారు. ఈ మొగోళ్ళు మొత్తం పంచాయతీలోనే మునిగిరు గాని ఓ ఆడోళ్ళు జర మీరన్నా చెప్పుర్రి ఏంది ముచ్చట? హలో అండి, నేను ఈరోజు ఈ శ్రీరామణ కాలనీలో రీసెంట్గా సెటిల్ అయి ఉన్నాము. నేను ఒక డాక్టర్ని. ఓకే, మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, మాకు వెళ్ళటానికి ఒకటే దారి ఉంటుంది. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ నుంచి మేము వచ్చే టైంకి 11:30, 12 అవుతుంది. ఆ రోడ్ నుంచి మేము రాలేని పరిస్థితి అనేది ఉన్నది. ఇక్కడ సైడ్ ఏమో మార్కెట్ జరుగుతుంది, 3 days జరుగుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము అట్లా చుట్టూ తిరిగి సర్కిల్ లాగా వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మాకు నైట్లో కూడా ఒక్కొక్కసారి కాల్స్ వస్తూ ఉంటాయి వెళ్ళటానికి ఎమర్జెన్సీ కోసం అని. సో అప్పుడు ఎట్లా వెళ్ళాలని నేను అడుగుతున్నా. అరే రే బాధపాడుగాను. ఇంకా చెప్పక్క. సైలెంట్గా కూర్చొని ఉన్నాం మేము, జస్ట్ అంతే. వాళ్ళు వచ్చేసి మీద పడిపోతున్నారు. లేడీస్ అని చూడకుండా కూడా అట్లానే వచ్చేస్తున్నారు మీదికి. సో మమ్మల్ని, మేము ఈ కాలనీలో ఉంటున్నాం, మేము ఎప్పటి నుంచో, మమ్మల్ని పట్టుకొని పెయిడ్ బ్యాచ్ అది ఇది అని ఏదో ఇష్టం వచ్చిన అసభ్యకరమైన పదజాలంతో అంతా మమ్మల్ని దూషిస్తున్నారు. మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడితో ఇది ఆపేయడానికి చూస్తున్నారు. బేసిక్గా ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు రాలేదు, కార్పొరేటర్ కానీ ఇప్పటి వరకు రాలేదు. అది వాళ్ళకి అసలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా మీరు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. విన్నారా? కొందరు బడివేగాళ్ళు పొట్టు తాగి ఇట్లా ఆడోళ్లను ఎగతాళి చేసుకుంటా మీదికి పోతుర్రంట. ఇక గాడి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు ఆ కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేరట ఈ అమ్మలక్కల బాధలను. అగో ఇప్పుడు సామ రంగారెడ్డి సార్ మాట్లాడతాడంట. ఇనుర్రి. ఇరుకురోడ్లో కొత్తగా వైన్ షాప్ వెలిసింది. గత 8 రోజుల నుంచి భయాభ్రాంతులకు గురవుతా ఉన్నారు మహిళలు ముఖ్యంగా. అయ్యో మేము రోజు రోడ్డు మీద తిరగాలి, ఈ వైన్ షాప్ తిరుగుతాం, వైన్ షాప్ వచ్చిన ఇక్కడ తాగుతులు తిరుగుతాం, ఎట్లా వాళ్ళ ముందుకెళ్ళని చెప్పేసి ఇబ్బంది పడుకుంటా గత 8 రోజుల నుంచి ధర్నా నిరసన చెప్తా ఉన్నారు. సూపరింటెండెంట్ చెప్పారు, ఏఎస్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, ఐఐడి రెసిడెన్షియల్ ప్లేస్ చేయడం పెట్టింగ్ వీల్లేదని చెప్పేసి. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, నేను అభివృద్ధి మంత్రం అని చెప్తున్న ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళకు కన్సల్ట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు నిరసన చెప్తా ఉన్నారు. ఈరోజు నేను సంఘీభావంగా ఈరోజు నిరసన జరపడానికి నేను కూడా వచ్చాను. సంఘీభావంగా ఈరోజు ఇక్కడ చేరుకొని ఒకసారి చూద్దామని అక్కడ పోతే నా ముంగంటే ప్రత్యక్షంగా అక్కడున్న కిరాయి గుండాలను పెట్టుకొని షాప్ వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే ఇది. ఇంకా కూడా ఈరోజు ఏమడిగారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళని కానీ ఏమైనా బెల్ట్ షాపుల నుంచి ఇక్కడ నుంచి గతంలోనే 16 సంవత్సరాల మైనర్ బాలిక మీద ఇక్కడ అఘాత్యం జరిగింది. 2 రోజులు దీక్ష చేసాం, నిరసన చెప్పినాం. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం సమానం చెప్పలేదు. ప్రభుత్వమే వీకింది. ఇంకా కనుజరలే ఇల్లు, ఇంకా అదే జాసాలు ఉన్నారు. అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మా ముంగటే పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, మా ముంగనే వాళ్ళు దాడి చేసానికి వస్తున్నారంటే మేము ఏం చెప్పామండి? ప్రజలకు అవసరంగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నదని నిరసన జరపడం కోసం మేము పోయి షాప్ మీద దాడి చేయలేదు, షాప్ మీద మీకు పోలేదు. మేము రోడ్లో నిరసన చెప్తా ఉన్నాం.
రోడ్లో నిరసన జరుపుతూ ఉంటే మా మీద దాడి చేపిస్తానికి గూండాలు పెట్టుకొని చెప్తాను ప్రత్యక్షంగా చేస్తున్నారంటే దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కథానాయకుడు ముందుండి వెనకాలండి వీళ్ళని ముందు నడిపిస్తా ఉన్నాడు. వినరా, ఈ కథ వెనుక మొత్తము ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు ఉన్నాడట. ఆయననే ఇదంతా నడిపిస్తున్నాడు అని అంటున్నాడు సామ రంగారెడ్డి సారు. ఇక అసలు ముచ్చట ఏందంటే హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీ వైన్ షాప్ కాడ గీ ముచ్చట అయ్యింది. వైన్స్ యాజమాన్యానికి కాలనీ వాసులకు మధ్య గట్టిగానే అయ్యింది లొల్లి. కాలనీ వాసులకు మద్దతుగా వచ్చిండు బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి సారు. ఇక కాలనీ వాసులకు నువ్వెట్లా సపోర్ట్ చేస్తావని రంగారెడ్డి సార్ మీదకి కూడా దాడి చేసే ప్రయత్నం చేసిర్రు గాడున్న వైన్స్ యాజమాన్యం. ఆడోళ్లకు రక్షణ లేని వైన్ షాప్ ను ఈడికెళ్లి తీసేయాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిర్రు గాడున్న కాలనీ ప్రజలు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే గూండాయిజం చేస్తున్నారని సామ రంగారెడ్డి సారు వాళ్ళ మీద గరమయ్యిండు.